హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గీత కాత్యాయని. ఈరోజు ఏం చెప్తున్నానంటే గోధుమ పిండితో ఈజీగా ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకోండి. అందులో జీలకర్ర, కొంచెము సాల్ట్ తగినట్టు వేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా లమ్స్ లేకుండా మంచిగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టేయండి. దాని తర్వాత ఆనియన్ రాసేసి ప్యాన్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దోశ వేసేసుకోవాలి. ప్యాన్ అనేది మనం ఐరన్ ప్యాన్ అయినా నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఫస్ట్ ఆనియన్ రుద్దుకోండి. దాని తర్వాత దోశ వేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంకా దానికి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం పెనం ఎక్కువ కాలిపోయి ఉండకూడదు అనమాట, అప్పుడు దోశ సరిగ్గా రాదు. మీడియం హీట్ లో ఉండాలి, అప్పుడు దోశ మంచిగా స్ప్రెడ్ అయ్యి మంచిగా వస్తుంది. లేకపోతే ముడతలు ముడతలుగా డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఇది నార్మల్ దోశలానే ఉండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. మీకు ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి, కమెంట్ చేయండి. జీలకర్ర కొంచెం వేసుకోండి, పిల్లలకి చాలా మంచిది అరుగుదలకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.